ఈరోజు మనం శివపార్వతుల వింత వివాహం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. యోగ సాంప్రదాయంలో ఒక అందమైన కథ ఉంది. ఆది యోగి శివుడు ఇంకా పార్వతీదేవిల వివాహం అనేది ఒక గొప్ప వేడుక. పార్వతి ఒక యువరాణి కనుక ఆ ప్రాంతంలోని ప్రముఖులందరినీ ఆహ్వానించారు. రాజులు, రాణులు, దేవుళ్ళు, దేవతలు ఒకరిని మించి ఒకరు గొప్పగా అందంగా ముస్తాబై వచ్చారు. అప్పుడు పెళ్లి కొడుకు శివుడు జడలు కట్టిన జుట్టుతో ఆపదమస్తం విభూతి రాసుకొని రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి వచ్చాడు. ఆయన పరమానందపు మత్తులో మునిగి తేలుతూ ఉన్నారు. అతని పరివారంలో ఉన్న జీవులందరూ మానవ రూపంలో కాకుండా ఏదో వికృతమైన మరియు వక్రీకరించిన రూపాలతో ఉన్నారు. ఎవరికీ అర్థం కాని ఏదో భాషలో వారిలో వారు మాట్లాడుకుంటూ ఏవో శబ్దాలు చేస్తున్నారు. మీనాదేవి పార్వతీ తల్లి పెళ్లి కొడుకుని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుడి దగ్గరికి వెళ్ళి, మీరు ఇలా ఉండడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. మీరెలా ఉన్నా పర్లేదు, నాకు కావాల్సింది మీరు. కానీ మా అమ్మ కోసం కొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి అని వేడుకుంది. ఆయన సరే అని ఒక అందమైన రూపాన్ని ధరించి చక్కగా అలంకరించుకొని వచ్చాడు. అది చూసి అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అన్నారు. అంటే వారు ఆయన లాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నిలుచుంటే గుర్రం తలతో సమానంగా ఉండేవారని అంటారు. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు అక్కడ సాధారణంగా 4.5 నుంచి 5 అడుగుల ఎత్తు ఉండే స్త్రీలకి 2 ఎత్తు ఉండేవారని అంటారు. ఆయన దాదాపు 9 అడుగుల ఎత్తు ఉండేవారు. అతి సుందరంగా ఉండేవారు. అందరూ ఆయన్ని చూసి ముగ్ధులయ్యేవారు. శివుడు, పార్వతి ఒక తపస్వి ఒక రాజకుమారుణ్ణి పెళ్లాడిన తరుణం. శివుడు పెళ్లి పీటల మీద కూర్చున్నాడు. భారతదేశంలో ముఖ్యంగా ఇటువంటి వివాహాలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతుల పుట్టు పూర్వత్రాలను ఎంతో గొప్పగా చెప్తారు. వారి వంశం, ఎక్కడి వారు, ఎలాంటి రక్తం నుంచి వచ్చారు అంటూ వాళ్ళ వంశవృక్షాన్ని గురించి చెప్తారు. పెళ్లి కూతురు విషయానికి వస్తే ఆమె తండ్రి హిమవంతుడు, హిమాలయ పర్వత ప్రాంతాలన్నింటికీ రాజు. వధువు యొక్క వంశం గురించి చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. మరి ఇప్పుడు పెళ్లి కొడుకు సంగతేంటి అని అడిగారు. శివుడు మౌనంగా అలా కూర్చొని ఉండిపోయాడు. ఆయన ఏమీ చెప్పలేదు. పోని అతని పరివారంలో వారి భాషను అర్థం చేసుకోగలిగిన వారు కూడా ఎవరూ లేరు. వారి ఓ అర్థం కాని శబ్దాలు చేస్తున్నారు. పెళ్లి కూతురి తండ్రికి ఇదొక అవమానంగా అనిపించింది. పుట్టు పూర్వత్రాలు లేని వ్యక్తి నా కూతుర్ని ఎలా పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులెవరో తెలియదు. ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తికి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చెయ్యను అంటూ కోపంతో లేచాడు. పెళ్లికి అతిథిగా వచ్చిన నారదముని తన ఏకతార పట్టుకొని ముందుకు వచ్చాడు. ఏకతార అనేది ఒక్కటే తీగ ఉండే ఒక సంగీత వాయిద్యం. ఆయన తన ఎక్కారతో టంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజుకు మరింత కోపం వచ్చింది. ఇప్పుడు ఎక్తార ఎందుకు వాయిస్తున్నారు? నారదుడు అన్నాడు. ఇదే అతని మూలం. అతనికి తల్లి లేదు, తండ్రి లేదు. అయితే మరి అతనికి మూలమేది? టంగ్ ఆయన మూలనాదం ప్రకంపన. నాదం నుంచే ఆయన ఆవిర్భవించాడు. ఆయనకి తల్లిదండ్రులు లేరు, తాత ముత్తాతలు, వంశవృక్షమే లేదు. ఆయన స్వయంభులింగం, స్వయంభుగా సృష్టించుకున్నవాడు. పూర్వోత్తరాలు అంటూ ఏమీ లేని ఒక అస్తిత్వమే ఆయన. రాజు మండిపడుతూ ఉన్నాడు. అయినా వివాహం జరిగింది. శివపార్వతుల వివాహం. ఈ కథ దేనికి ప్రతీకో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కథ మనం ఆదియోగి అన్నప్పుడు ఆయన ఒక సున్నితమైన నాగరిక వ్యక్తి కాదని, ఆయన జీవితత్వంతో ఎల్లప్పుడూ సంపూర్ణంగా మమేకమైన స్థితిలో ఉండేవాడని, ఒక మూల రూపం అని గుర్తు చేస్తుంది. ఆయన స్వచ్ఛమైన చైతన్యం, ఎటువంటి కపటమూ లేని నిత్య నూతనమైన, ఎప్పుడూ స్ఫూర్తితో ఉండే, ఎప్పటికీ వినూత్నమైన తెంపు లేని క్రియాత్మక కలవాడని అనే ఆయన జీవం. ఆధ్యాత్మిక ప్రక్రియకు ప్రాథమికంగా కావలసినది ఇదే. మీరెక్కడా కేవలం మీ ఆలోచనలు, నమ్మకాలు ఇంకా అభిప్రాయాల మూటలాగా కూర్చొని ఉంటే, బయట నుంచి పోగు చేసుకున్న ఒక మెమరీ స్టిక్తో ఉంటే మీరు మానసిక ప్రక్రియలకు బానిసలైపోతారంతే.
కానీ అదే మీరెక్కడ ఒక జీవంగా కూర్చొని ఉంటే మీరు ఈ జగత్క్రియలో ఐక్యమవుతారు. మీరు సిద్ధంగా ఉంటే మీరు ఈ విశ్వమంతటినీ దర్శించగలుగుతారు. జీవితం అన్నింటినీ మీకు అందుబాటులోనే ఉంచింది. ఈ ఉనికి ఎవరికీ కూడా దీన్ని నిరాకరించలేదు. తలుపు తట్టింది, ద్వారం తెరుచుకుంటుంది అనే చెప్పడం జరుగుతుంది. అసలు మీరు తట్టాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నిజానికి తలుపు అనేదే లేదు. జ్ఞాపకాల పునరావృత్త జీవితాన్ని ప్రక్కన పెట్టడం ఎలాగో మీకు తెలిస్తే మీరు నేరుగా వెళ్ళొచ్చు. జ్ఞానోదయానికి దారి ఎప్పుడూ తెరిచే ఉంటుంది అని చెప్పాడు.